కర్కాటక రాశి వారు రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే బుద్ధికారకుడు బుధుడు కూడా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందడం, వీరి మేధా సంపత్తికి, వీరు చేసిన ప్రయత్నాలకు, వీరు చేసే ఎత్తుగడలకు ఇది విశేషంగా కాలం కలిసి వచ్చే సమయం అని చెప్పి కూడా గమనించాలి. కానీ మీరే తెలివైన వారు అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. కానీ సముద్రంలో చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను సొరచేప, సొరచేపను తిమింగలం ఎలా మింగుతూ ఉంటుందో సమాజంలో మిమ్మల్ని మించిన జ్ఞానులు, తెలివైన పరులు ఉంటారని చెప్పి మర్చిపోవద్దు సుమా. ఎందుకనగా ఎప్పుడూ కూడా అతి తెలివి పనికిరాను. జ్ఞానంగా ఉండండి, ధర్మంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, విజయాలను మీ సొంతం చేసుకోవచ్చు. 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ సమయం